శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. వీడియోలు చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రి ఆదినారాయణరావు. నా సెల్ నంబర్ 7075389589 7075389589. మీరు మీ జాతకాలు కానీ లేదా ముహూర్తాలు కానీ పెట్టించుకోవాలనుకుంటే నా ఆది ఆస్ట్రాలజీని మీరు సందర్శించవచ్చు. లేకపోతే మీరు ఫోన్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే మీ జాతకాల్లో కూడా మీకు పెళ్ళిళ్ళ గురించి వ్యవహారం కానీ లేకపోతే మీ జాబుల గురించి కానీ మనం చెప్పవచ్చు. సో ఇప్పుడు మనం 1 జూలై నుంచి 31 జూలై వరకు కూడా ఈ నెల్లాళ్ళు ఈ 1 మంత్ కూడా అంటే జూలై నెల మొత్తం కూడా మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనుర్రాశి వారికి జూలై నెలలో ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. మీకేంటండి, హ్యాపీగా ఫారిన్ కంట్రీస్ తిరుగుతూ ఉంటారు. అవునా? అవును, మీరు వెళ్తున్నారు. నేను చెప్పడం కాదండి, నేను చెప్పింది జనరల్గా జరుగుతుంది. శాస్త్రం ప్రకారము శాస్త్రమే చెప్తుంది మీరు వెళ్తున్నారని. కానీ చక్కగా మీరు ఎంతో తెలివిగా, ఆనందంగా, యాక్టివ్గా, స్పీడ్గా ఎదుటి వాళ్ళు సలహాలు ఇచ్చేస్తూ ఉంటారు. జ్ఞాపశక్తి ఎక్కువ మీకు. ఇంకా చెప్పాలంటే గుర్రం కూడా ఇష్టం కదా, గుర్రాలు ఎక్కుతుంటారు కదా. హార్స్ రైడింగ్, అశ్వవిద్య మీ జాతకంలో ఉండాలనుకోండి. మీ జాతకంలో కూడా ఉండాలి కాంబినేషను. అశ్వవిద్య సంప్రాపిస్తుండోయ్. పైగా ఈ నెలలో మీకు బాగా ఎక్కువ ధనం వస్తుంది రావడానికి. అశ్వాల వలన ధనప్రాప్తి కలుగుతుంది మీకు. పైగా నేమ్ అండ్ ఫేమ్ బాగా రికగ్నైజేషన్ ఉంటుంది మీకు బాగా. అంటే అశ్వాల యొక్క రైడింగ్ చేయడం తెలిసిన వారే ఉంటారు మీరు. గుర్రాలు మీ దగ్గర ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మీ శనిశ్వరుడు చాలా ఇబ్బంది పెట్టేస్తాడు, చంపేస్తాడు, తొక్కేస్తాడు అంటాం కదా. ఆయన మిమ్మల్ని ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు. చూడండి మరి, ఆయన ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు, మన ఇబ్బంది పెడతాడు అంటాం. నిజంగా ఇబ్బంది పెడుతున్నాడు. కానీ ఫారిన్ తీసుకెళ్ళడానికి కూడా కారణకుడు ఆయనే అవుతాడు, ఆయనే అవుతున్నాడు. నేను చెప్పేది జనరల్గా చెప్పేది అనవసరం పక్క పెడదాం. రాహు ప్రభావం కూడా రాహు ప్రభావం ఉండడం వల్ల కూడా మీకు ఎక్కువగా ప్రయాణాలు చేయడము. రాహు 3వ భవనం. రాహు ఎలా ఇస్తాడంటే యోగాలు ఒక విధంగా బలంగా మంచి బలవంతుడు అవుతాడంటే సర్పాల వల్ల దోషాలు ఎక్కడ కాపాడతాడు. సర్వ సౌఖ్యాలు కలిగిస్తాడు. యత్న కార్య సిద్ధి. అబ్బా, ధైర్యోత్సాహం ఎంత బాగుందండి. సర్వ శుభాలు కలుగుతుంటాయి. పట్టుదలతో పని కార్యాన్ని సిద్ధిస్తుంటారు. కార్యం అంటే చేసే పని సక్సెస్ చేస్తూ ఉంటారు. ఇంకోటి చెప్పాడు భగవంతుడు, మరి మీరు మీ జాతకాలు చూసుకోవాలి. లక్షాధికారులైనటువంటి బాగా ధనవంతులైనటువంటి పుత్రులు పుడతారట. మీ జాతకంలో 3వ భావంలో కనుక రాహు ఉన్నాడు అనుకోండి, ఇదే జరుగుతుంది. రాహు ఉండడం వల్ల మీకు అన్ని శుభాలే కలగడం కాకుండా మీ పుత్రులకు కూడా ధైర్యము, మీకు ధైర్యము, పుత్రులకి ధైర్యము. వాళ్ళు కూడా ఇప్పుడు ఈ లక్షాధికారి అంటే ఈ తరంలో నథింగ్, ఎక్కువ డబ్బున్న వారుగా అని చెప్పాలి, బాగా ఉంటారు. మరి శనీశ్వరుడు వల్ల దోషాలు కలుగుతున్నాయిగా. మరి 4వ భావంలో శనీశ్వరుడు వల్ల దోషాలు కలగట్లేదా? ముఖ్యంగా రైతులకి వాళ్ళకి అగ్ని వల్ల కానీ, అయితే వర్షాల వల్ల కానీ, నీరు వల్ల కానీ, లేకపోతే థండర్స్ అంటే మనం చెప్తుంటాం కదా. థండర్స్ అంటే మీకు ఈజీగా చెప్పాలంటే మనం చాలా చోట్ల చూస్తుంటాం. పిడుగులు అంటాం కదా, భయపడకూడదు మనం. పిడుగుల వల్ల కానీ రైతులకు పంటలో నష్టం వస్తుంది. ఏమంటే మిమ్మల్ని భయపెడతాడు కాదండి, ముందు జాగ్రత్త తీసేసుకున్నాం అనుకోండి, నష్టం ఉంటుందంటారా? ఏముండదు. కానీ మీకు నీటి వల్ల ప్రమాదం ఉంది. రైతులకు కాదు, మీకు అంటే ఈ రాశి వారికి నీరు వలన, అలాగే పాదాలకు దెబ్బలు తగలడము, కొద్దిగా చిన్న శస్త్రచికిత్స జరగడము ఉంటుంది శని వలన. అలాగే మీకు జనరల్గా ఏ పని చేసినా నిస్సత్తువ, అరే పని కావట్లేదని బాధ, అతి చిన్న ప్రాబ్లమ్స్. విద్యార్థులకు కూడా అబ్బా మళ్ళీ అప్పుడే చదవాలా మళ్ళీని అనుకోవడము, మర్చిపోతూ ఉండడము. విద్యార్థులు వాళ్ళ యొక్క విద్యలో ఎంత కష్టపడుతున్నామో అనుకుంటారు. మీరు ఏం కష్టపడలా, కానీ అలా కనిపిస్తారు. విద్యలో మార్కులు తక్కువ వస్తూ ఉంటాయి. ఎందుకని కారణం? శనీశ్వరుడు. మీరు కాదండి ప్రభా, మీ తప్పేం కాదు. శనీశ్వరుడు వలన మీరు అలా ఉంటున్నారు. కానీ మిగతా గ్రహాల వల్ల సక్సెస్ఫుల్గా ఉంటారు. ఏదేమైనా 6వ భావంలో శుక్రుడు అంత మంచివాడు కాదండి. శనీశ్వరుడు కూడా చూస్తాడు కాబట్టి కొద్దిగా మీ ఆలోచనలు వక్ర మార్గంలో చెడు వైపు వెళ్ళకుండా కాదు, జాగ్రత్త చూసుకోవడం చాలంతే. కొంతమందికి ఉంటారు, వాళ్ళకి ఏంటంటే చెడు ఆలోచనలు, చెడు ప్రభావము కొంతమందికి ఈ టైంలోనే వస్తుంటాయి. 25వ తారీఖు వరకు మాత్రమే. అతను సేఫ్. అసలు మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ నెలలో వివాహాలు కుదురుతాయి.
చక్కటి వివాహాలు. భర్త సప్తమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు 26 నుంచి వస్తున్నాడండి. సప్తమ స్థానంలో శుక్రుడు ఉన్నాడంటే అందమైన భార్య, అందమైన భర్త వస్తారని మన శాస్త్రం మనం చదువుకుంటూ ఉంటాం మనం బుక్స్లో. నేను జనరల్గా చదువుతూ ఉంటుంటాను. సరే, అదొకటి. సప్తమ స్థానం శుక్రుడు ఉండడం వల్ల బిజినెస్లు అండి, వ్యాపారాలు బ్రహ్మాండ సాగుతాయి. కళత్ర స్థానం అని, అదృష్ట స్థానం అని అంటాం కదా. భార్య భర్తలు చక్కగా అనురాగంగా ఉంటారు. ఒకళ్ళ వలన ఒకళ్ళ అదృష్టం తోడవుతుంది. ఇది కదండి దాంపత్య జీవితం అంటే. బ్రహ్మాండం. శుక్రుడుగా కలిసి ఉన్నాడు కాబట్టి వాడు చక్కగా ఆనందంగా ఎప్పుడు హ్యాపీగా సరదాగా వెళ్ళిపోదాం మనం సరదాగా వెళ్ళి టూర్స్, ఫారిన్ టూర్స్ వెళ్దామని అలా వెళ్తూ ఉంటారు కదా. అదొకటి. తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. బ్రహ్మాండ సక్సెస్ అవుతారు. అసలు మీకు అద్భుతం ఎక్కడ పెట్టాడు తెలుసా అండి అదృష్టం భగవంతుడు? అష్టమ స్థానంలో పెట్టాడు. అష్టమ స్థానంలో పెడతాడా? అవును. రఘుబుద్ధులు లేరా అష్టమ స్థానంలో? రఘుబుద్ధులు లేరా అంటే అర్థం ఏంటయ్యా అంటే డాక్టర్సే. మీరు అష్టమ స్థానంలో రఘుబుద్ధులు ఉండడం వల్ల డాక్టర్స్కి వాళ్ళకి ఆదాయం క్షణంగా పెరుగుతూ ఉంటుంది. ఆదాయ వనరులు బాగా పెరుగుతాయి. బహుశా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు మీరు. చూడండి, డాక్టర్స్ ఫారిన్కి వెళ్ళడం అవకాశాలు ఎక్కువే. ఫారిన్ ద్వారా కరెన్సీ వస్తుంది. గవర్నమెంట్ ప్రొఫెషన్ ద్వారా అదృష్టం పెరుగుతుంది. ధనప్రాప్తి కలుగుతుంది. సడన్ గేమ్స్ ఉంటాయి. బహుశా లాటరీస్ ఏదో మొత్తానికి డబ్బులు కొడతారు, వస్తాయి. అంతేకాకుండా లాటరీస్ వద్దండి, మనం దూరంగా ఉందాం. సరే, మనం కష్టపడదాం అంతే. అష్టమ స్థానం రఘుబుద్ధులు ఉండడం వల్ల మీకు బాగా డాక్టర్స్గా బాగా ఫెమిలియర్ పర్సన్ అవ్వడము. అంతేకాకుండా మీరు చేస్తున్నటువంటి ఫైనాన్స్ అంటే కొంతమంది ఆడిటర్స్గా ఉంటారు, వాళ్ళకి బాగుండడము. ముఖ్యంగా డాక్టర్స్కి అద్భుతంగా ఉంటుందండి. అలా చెప్పుకునేది బాగా ఎక్స్ట్రాడినరీగా ఉంది. పంచమాధిపతి అయిన కుజుడు కూడా బ్యూటిఫుల్గా ఉన్నాడు మీకు. అంటే కేతువు భాగ్యస్థానంలో కుజుడితో కలిసి ఉండడం వలన భాగ్యస్థానం ఎంత వృద్ధి అయిందండి. ఎందుకంటే రవి బుధులు ఉన్నారంటే సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాడు. అదే మీ జాతకంలో ఉందనుకోండి, కర్కాటక రాశిలో రవి బుధులు ఉన్నారంటే ఫారిన్లో సెటిల్ అయిపోతారు. అలాగే దీర్ఘాయుర్దాయం 100 సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలు అంటే భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఆయుర్దాయం ప్రకారము ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారు. అది లెక్క. అది అలా బ్రహ్మాండంగా ఉంటారు. సరే, కుజుడు ప్రభావం వల్ల కూడా మీకు 12th హౌస్ లార్డ్ మీకు దశమంలో ఉన్నాడు, 9th భాగ్యంలో ఉన్నాడు. సో 12th హౌస్ లార్డ్ భాగ్యంలో ఉంటే ఏంటంటే మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా, ఫారిన్ అని ఒత్తుకుంటూ ఉంటాం కదా. విదేశాలు వెళ్ళడం మీకు ఖాయమే. మీరు వెళ్ళి తీరుతున్నారు మీ జాతకాలు రీచ్. ఎందుకంటే చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. మీరు వెళ్ళకూడదు అనడానికి ఏం లేదు ఇక్కడ. వెళ్ళి తీరుతారనలో చాలా గ్రహాల యొక్క ప్రభావం ఎక్కువ ఉంది. కాబట్టి చెప్తా అన్నీ కూడా. సరే, అవన్నీ వద్దులేని టైం అయిపోతుంది. కానీ సరే, భాగ్యస్థానంలో ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బ్యూటిఫుల్గా వాళ్ళ భూములు అమ్ముడుపోతూ ఉంటాయి, సంపదలు పెరుగుతూ ఉంటాయి. అలాగే వాళ్ళకు ఉన్నటువంటి ఉంటాయి, మనం చెప్తుంటాం కదా, భవనాలు, అపార్ట్మెంట్స్ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంటారు. అంతేకాకుండా తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. హైయర్ ఎడ్యుకేషన్ వస్తుంటుంది. ఇంజనీరింగ్ విద్యలో కూడా బాగా మీరే శాటర్ మించుకుంటుంటారు. మాటలు కాదు కదండి. రియల్ ఎస్టేట్ రంగంలోనూ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కూడా చాలా బాగుంటుంది. ఇంకా దశమస్థానానికి బుధుడు బాగున్నాడు. దశమస్థానానికి బుధుడు ఉండడం వల్ల, దశమాధిపతి అష్టమస్థానం ఉండడం వల్ల ఏమవుతుందంటే మీరు వృత్తిపరంగా కొద్దిగా స్లో అయినప్పటికీ కూడా ధనప్రాప్తి కలుగుతుంది. విదేశాల నుంచి ధన సంపాదన ఉంటుంది. కానీ శనీశ్వరుడు కూడా చూస్తాడు కాబట్టి కొద్దిగా మీకు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు మాత్రము, అదే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రము కొద్దిగా వాళ్ళ ప్రమోషన్స్ రావడం కానీ ఉద్యోగాలు రావడం కానీ ఆలస్యం అయిపోతూ ఉంటాయి. ఎంత ఆవేశంగా చెప్పుకున్నాం, కానీ ఉద్యోగాలు మాత్రం స్తబ్దత ఉంది. లాభంలో ఉన్న లాభస్థానంలో గురుడు కూడా మాటలు కాదుండే, మూటలే. అంటే మూటలు అంటే కోట్లని కాదు, కానీ మీకు భగవంతుడు ఎంత ఇచ్చాడో అంత లాభాలు మాత్రం సంపాదిస్తారండి. మనం చెప్తాం కదా, వ్యాపారం కన్నా వృత్తి కన్నా ఉద్యోగం మిన్నా అని. ఉద్యోగం కన్నా వ్యాపారం మిన్నా. కానీ ఉద్యోగం కూడా మీరు వదలకూడదు. ఉద్యోగం మంచిదే, కష్టపడండి. కానీ వ్యాపారంలో మాత్రం బాగా డబ్బు సంపాదించుకుంటారనడంలో ఏమాత్రం సందేహం లేదు. లాభస్థానాన్ని గురుడు చూడలేదండి. చూడడం వల్ల కదా మీకు వస్త్ర సంపదలోను, బంగారంలోను, అలాగే మీరు చేస్తున్న ప్రతి వ్యాపారంలోనూ, పైగా ఫుడ్ బిజినెస్లోనూ ఎంత డబ్బులు సంపాదించుకుంటారు అంటే మీకు ఎంత రావాలో అంతే. సో మీ ధనురాశి వాళ్ళు చాలా బాగుంది. మీకు విశేషమైన సంపదలు ఉన్నాయి. అమ్మవారిని పూజించాలి. సో శుక్రుడు ప్రభావం వల్ల అమ్మవారిని పూజించడం వల్ల, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజల వల్ల మీకు సర్వ శుభాలు కలుగుతాయి.